హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు కొత్త వసంతం. రచన సామర్ల రమేష్ గారు. ఇక కథలోకి వెళ్తే, ట్యాప్లో నుండి నీళ్లు బకెట్లో పడి బకెట్ నిదానంగా నిండుతోంది. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు కావడంతో వేడి నీళ్లు అవసరం లేదని అనిపించి సుభద్ర చన్నీళ్లతోనే స్నానం చేయాలని నిర్ణయించుకుని సన్నని దార పడేటట్లుగా ఓపెన్ చేసి కిచెన్లోకి వెళ్ళింది. స్టవ్ ఆఫ్ చేసి కూర దించేసి మెయిన్ డోర్ క్లోజ్ చేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది. ట్యాప్ కట్టేసి స్నానం స్టార్ట్ చేద్దామనుకున్న సుభద్రకి భర్త నుంచి ఫోన్ రావచ్చేమో అన్న ఆలోచన రావడంతో హాల్లో నుంచి ఫోన్ తీసుకొచ్చి బాత్రూంలో ఓ మూలగా స్టూల్ మీద పెట్టింది. భర్త ఫోన్ చేస్తే మిస్ అవ్వడం ఆమెకిష్టం లేదు. అందుకే ఫోన్ అందుబాటులో పెట్టుకుంది. భర్తతో అంత వ్యామోహంగా మాట్లాడాలనుకుంటున్న సుభద్ర ఈ మధ్యనే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు కాదు. ఇంజనీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల కొడుక్కి తల్లి. సుభద్రకి ఇంటర్ చదువుతుండగానే శ్రీరామ్తో పెళ్ళయింది. శ్రీరామ్ ఇంటికి పెద్ద కొడుకు అవడం వల్ల, తండ్రి అకాల మరణానికి గురి కావడం వల్ల కుటుంబ బాధ్యత అంతా పెళ్లికి ముందే అతని మీద పడింది. తల్లి, తమ్ముడు, చెల్లెలు అందర్నీ అతనే పోషించాలి. చేసేది చిన్న ఉద్యోగం, ఉండేది ఇరుకు అద్దె ఇల్లు. పెళ్ళైన 2 సంవత్సరాలకి కొడుకు సందేశ్ పుట్టాడు. ఎక్కువ మంది పిల్లలు మరింత భారం అనే ఉద్దేశంతో ఒక్కడితోనే ఆపేశారు. శ్రీరామ్ చెల్లెలికి 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. తమ్ముడు మోహన్ మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. ఈ మధ్యనే పెళ్ళయింది. శ్రీరామ్ తల్లి మరణించింది. కొడుకు ఇంజనీరింగ్ సీట్ రావడంతో దూరంగా ఉంటున్నాడు. చివరికి వాళ్ళిద్దరే ఇంట్లో మిగిలారు. సుభద్ర 40కి చేరుకుంటుంది. శ్రీరామ్ 40కి 50కి మధ్యలో ఉన్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి చిన్న ఇంట్లో అంతమందితో కలిసి ఉండడం వల్ల వాళ్ళ మధ్య సరసాలకి సరదాలకి అవకాశం తక్కువగా ఉండేది. అవకాశం వచ్చినా బాధ్యతల బరువులో మునిగి ఉండడం వల్ల ఆలోచనలు అటువైపు మళ్ళేవి కావు. బాధ్యతలు తీరిపోయి ఏకాంతం దరిచేరడంతో వాళ్ళ సంసార జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. శృంగారంపై ఆసక్తి, ఒకరి సాన్నిహిత్యం మరొకరికి మక్కువ పెరిగాయి. అన్ని ఏళ్లుగా పోగొట్టుకున్న పెన్నిది ఏదో దొరికినట్లయింది. ఎప్పుడూ అలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఫోన్ పెట్టింది. శ్రీరామ్ సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. వాళ్లలో వచ్చిన ఆ మార్పు వాళ్ళకి ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. సుభద్ర స్నానం చేయడానికి వలువల్ని వేరు చేయబోతుండగా ఫోన్ రింగ్ అయింది. అది శ్రీరామ్ దగ్గర నుంచే. నవ్వుకుంటూ ఫోన్ ఎత్తి హలో అంది. ఏం చేస్తున్నావు? ఉత్సాహంగా అడిగాడతను. స్నానం చేయబోతున్నాను. ఇప్పుడు బాత్రూంలోనే ఉన్నాను. ఫోన్ కూడా ఇక్కడే పెట్టాను. అలా చెబుతున్నప్పుడు ఆమె మొహంలో సిగ్గు తొంగి చూసింది. వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇంతకీ స్నానం మొదలు పెట్టేశావా లేదా అడిగాడు. అతను అలా అడుగుతుంటే ఏదో వ్యూహాన్ని రచిస్తూ అడుగుతున్నట్లుగా ఉంది. ఇంకా మొదలు పెట్టలేదు చెప్పింది సుభద్ర. అయితే ఒక తమాషా చేద్దాం. నువ్వు హ్యాండ్స్ ఫ్రీ బటన్ నొక్కి స్నానం మొదలుపెట్టు. నాకు వినిపించే సౌండ్స్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావో చెప్తాను, ఓకే? శ్రీరామ్ మాటల్లో శృంగారం పెళ్ళిబుకుతోంది. భర్త చెప్పింది వినగానే సుభద్ర తనువంతా అదోలా అయిపోయింది. చాలా వింతగా ఉంది. ఆ అనుభవాన్ని నిరాకరించే స్థితిలో ఆమె లేదు. అలాగే అని హ్యాండ్స్ ఫ్రీ బటన్ నొక్కి రిసీవర్ పెట్టేసింది. అలాగే అందగాని ఆరంభించడానికి అనుభవం చాలక ఫోన్ వంక చూస్తూ అలా ఉండిపోయింది. ఏంటలాగే ఉండిపోయావు? మొదలుపెట్టు. ఏ సూచనలు లేకపోవడంతో ఒత్తిడి పెంచాడు. సుభద్రకి కర్తవ్యం గుర్తొచ్చి పెదవులు బిగపట్టి కాస్తంత బెరుకుగా చీర విప్పి మూలగా పడేసింది. చీర విప్పి పడేశావు అన్నాడు శ్రీరామ్. చీర పడేసినప్పుడు వచ్చిన కాస్త శబ్దాన్ని బట్టి చెప్పాడని ఊహించింది. జాకెట్ తీసి చీర మీదకు విసిరింది. జాకెట్ తీసి పడేశావు
అన్నాడు శ్రీరామ్. శ్రీరామ్ కరెక్ట్గా అనేసరికి ఆశ్చర్యపోయింది. జాకెట్ పడేసినప్పుడు ఎలాంటి శబ్దమూ రాకపోయినప్పటికీ ఎలా చెప్పగలిగాడో అర్థం కాలేదు. అది జాకెట్ అని ఎలా తెలిసింది? అడిగింది సుభద్ర. నువ్వు జాకెట్ విప్పుతున్నప్పుడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో వచ్చిన మార్పును బట్టి చెప్పాను. సుభద్ర అతని పరిశీలనా దృష్టికి ఎంతగానో నివ్వెరపోతూ లంగా విప్పింది. అది కరెక్ట్గానే కరెక్ట్ టైంకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెప్పాడు శ్రీరామ్. ఎలా కనిపెట్టారు? మళ్ళీ అడిగింది. తీస్తున్నప్పుడు నువ్వు కాళ్ళు కదపడం వల్ల వైబ్రేషన్ని బట్టి చెప్పాను టక్కుని చెప్పాడు. మగ్గుతో నీళ్లు ముంచి మెడ మీద పోసుకున్నావు. మెడ మీద పడ్డ నీరు పర్వతాల మీదుగా పైనుంచి కిందకొచ్చి పడ్డాయి. ఆ వ్యాఖ్యానానికి మరింత షాక్ తిన్నది. మెడ మీద నీళ్లు పోసుకున్నట్లు ఎలా తెలిసింది? నీళ్లు కింద పడే శబ్దాన్ని బట్టి ఎంత ఎత్తు మీద నుంచి పడ్డాయో, ఏ కోణంలో నుంచి పడ్డాయో అంచనా వేశాను విజయగర్వంతో వివరించాడతడు. స్నానాన్ని కంటిన్యూ చేసింది సుభద్ర. ఇప్పుడు సబ్బు రుద్దుతున్నావు. మొహం రుద్దడం అయ్యింది. కుడిచేయి పూర్తయి ఎడమ చేయికొచ్చావు. ఎడమ చేయి కూడా అయ్యింది. మెడకి సబ్బు రాస్తున్నావు. సబ్బుని రుద్దుతున్న చేతులు కిందకొచ్చాయి. 2 చేతులు 2 కొండల్ని నురగాభిషేకం చేస్తున్నాయి. కొండలు నురగని కౌగిలించుకున్నాక పొట్టని రుద్దిన చేతులు బొడ్డులో నురగని నింపాయి. నాభి నాకిక చాలు అన్నాక చేతులు మరింత కిందకెళ్ళాయి. అతను చెప్పుతున్నది అర్థం కాగానే శరవేగంతో ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సుభద్ర. ఆ ప్రయత్నంలో ఆమె కళ్ళలో సబ్బు పడింది. కళ్ళు మండుతున్నాయి. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అప్పటికి సబ్బు రుద్దడం పూర్తి చేసింది. హ్యాండ్స్ ఫ్రీ బటన్ నొక్కింది. ఏంటి కట్ చేసావు? కోపాన్ని నటిస్తూ అడిగాడు. మీరు శృతిమించిపోతుంటే ఏం చేయాలి మరి? ఆమె కూడా ఆగ్రహాన్ని అభినయించింది. మీ వల్ల సబ్బు కళ్ళలో పడి మండుతున్నాయి. నన్ను అసలైన కామెంటరీ చెప్పనీయకుండా చేసినందుకు అది పనిష్మెంట్. సర్లే, మిగిలింది పూర్తి చెయ్యి. సుభద్ర స్నానాన్ని కొనసాగించింది. శ్రీరామ్ తన వర్ణనా సామర్థ్యాన్ని చాకచక్యంగా ప్రదర్శించాడు. స్నానం ముగించిన సుభద్ర తనువంతా అంతులేని ఆనందానుభూతితో పులకరించిపోవడం మొదలుపెట్టింది. హృదయం వేల వెన్నెళ్లను విరజిమ్మసాగింది. కొత్తదనం వయసుని ఉత్సాహభరితం చేస్తుంది. సుభద్ర తనలో తాను నవ్వుకుంటూ తలదువ్వుకుంటుంది. కళ్ళల్లో సిగ్గు రాజ్యమేలుతుంది. చెక్కిళ్లలో ఆ సిగ్గుకి లేత గులాబీ రంగులోకి మారుతున్నాయి. తలదువ్వుకుంటున్న సుభద్ర దృష్టి పక్కనే ఉన్న క్యాలెండర్ మీద పడింది. ఆ రోజు తారీఖు జూన్ 16. ఆ రోజుకి ఏదో ప్రత్యేకత ఉన్నట్లుగా అనిపించింది. ఏమిటా ప్రత్యేకత? ఆలోచనలో పడింది. తన పుట్టినరోజు కానీ కొడుకు పుట్టినరోజు కానీ కాదు. భర్త పుట్టినరోజు ఆమెకు గుర్తులేదు. మరేమిటి? పెళ్లి రోజా? ఆలోచిస్తున్న సుభద్రకి నెమ్మదిగా గుర్తొచ్చింది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజని. వాళ్ళెప్పుడు పెళ్లి రోజు జరుపుకోలేదు. అందుకే క్రమంగా ఆ విషయం జ్ఞాపకాల అడుగున పడిపోయింది. సుభద్ర మరింత ఆనందంగా భర్తకు ఫోన్ చేసింది. శ్రీరామ్ లైన్లోకి రాగానే ఆ రోజు పెళ్లి రోజన్న విషయం గుర్తు చేసింది. శ్రీరామ్ తనకి ఆ విషయం గుర్తులేనందుకు నొచ్చుకున్నాడు. సుభద్ర అందులో ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదని, ఆ సాయంత్రం బయటికెళ్దామని చెప్పింది. శ్రీరామ్ పెళ్లి రోజన్న విషయం తెలిసి థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఆలోచనలు ఆ రాత్రిని ఎలా రసవంతం కావించాలా అనే దానిపైకి మళ్ళాయి. టేబుల్ మీదున్న ఫైళ్లు మూలకు వెళ్ళాయి. సాయంత్రం 6ంటికి శ్రీరామ్ ఇంటికి చేరుకున్నాడు. సుభద్ర కొత్త చీర కట్టుకుని రెడీగా ఉంది. అరగంట ప్రయాణం చేయడం వల్ల అతని ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంది. చెమట తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుండడంతో సరాసరి బాత్రూంకెళ్ళాడు. 4 మగ్గుల నీళ్లు ఒంటిపైన పడగానే చెమటంతా చెల్లా చెదిరై రిలాక్స్డ్గా అనిపించింది. ఒళ్ళు హాయిగా ఉండడంతో ఆలోచనలు చిరాకు మీద నుంచి చిలిపితనం మీదకి మళ్ళాయి. చిలిపి ఆలోచనలు చిక్కబడడంతో శరీరం ఇంకేదో కావాలని మొరాయించడం మొదలుపెట్టింది. పెళ్లి రోజు దానికి క్యాటలిస్ట్లా పనిచేస్తుంది. శుభా శుభా పిలిచాడు. ఏం కావాలి? సబ్బు అయిపోయింది, కొత్త సబ్బు తీసుకురా చెప్పాడు.
ఆమె స్నానం చేసినప్పుడు సోపు ఉంది, మరిప్పుడు లేకపోవడం ఏమిటి? అదే సందేహం వ్యక్తం చేసింది. శ్రీరామ్ ఆ సబ్బు ముక్కలైందని చెప్పాడు. సుభద్ర కొత్త సోప్ తీసుకుని వెళ్ళి బాత్రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి చెయ్యి లోపల పెట్టి తీసుకోమని చెప్పింది. శ్రీరామ్ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు. అతి వేగంగా వచ్చి అతని నగ్నదేహాన్ని గుద్దుకుంది. గుద్దుకున్న సుభద్రని కదలనివ్వకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. అయ్యో, నేను కొత్త చీర కట్టుకున్నాను, వదలండి, విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు. ఛీ, ఏంటండి బాత్రూంలో? ఇదే మన పెళ్లి రోజు స్పెషల్. ఆమెను ముద్దులతో ముంచేస్తున్నాడు. అతని శరీరం ఆపాదమస్తకం ఆమెను తాకుతుండడంతో అతని నుండి తప్పించుకోవడం అసాధ్యమని ఆమెకు అర్థమైపోతుంది. బయటికెళ్దాం అనుకున్నాం కదండీ. ఆఖరి ప్రయత్నం చేసిందామె. కాస్త ఆలస్యంగా బయటికెళితే ఏమీ అవ్వదులే. ఆమెను మరి మాట్లాడనీయలేదు. వాళ్ళు పెళ్ళైన అన్ని సంవత్సరాలలో ఎప్పుడూ స్నానాల గది వాళ్ళకి శృంగారశయ్యగా మారలేదు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉబలాటం సుభద్రలో బయలుదేరి సహకరించడం మొదలుపెట్టింది. శ్రీరామ్ ఆమె చీరను లాగి పడేశాడు. అతని చేష్టలకి ఆమె శరీరం మత్తెక్కిపోసాగింది. గట్టిగా అల్లుకుంది. శ్రీరామ్ సుభద్రని తనలాగే చూడాలన్న తపనలో జాకెట్ హుక్స్ కోసం ప్రయత్నం ప్రారంభించాడు. కానీ ఆమె అతన్ని అతుక్కుని ఉండడంతో అతని చేతులు పర్వత ద్వారాల దగ్గర చేరక అవస్థపడ్డాడు. అతని అవస్థ ఆమెలో మరింత విరహాగ్నిని విరజిమ్ముతుంది. చివరికి పర్వత ప్రహారీలను జయించుకుంటూ ద్వారం దగ్గరికి చేరుకుని గేట్ ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ అవ్వగానే అతని ఛాతీ మీద ఒక్కసారిగా ఎంతో బరువు వచ్చి పడింది. ఆ తీయని బరువుని గుండెలతో మోస్తూ ఆమె పైవస్త్రాన్ని వేరు చేశాడు. తర్వాత ఆమె వెన్నులోని వేణువుల్ని పలికిస్తూ నడుం దగ్గరకొచ్చి మిగిలిన సగభాగాన్ని సంతోషపెట్టబోయాడు. కానీ అతనికి ఆ శ్రమ ఇవ్వకుండా ఆమె ఆ పని చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అడ్డు లేదు. శుభా పిలిచాడు. విరహలోకం నుండి నెమ్మదిగా పలికింది శుభ. మన మ్యారేజ్ డే స్పెషల్గా నువ్వే నాకు స్నానం చేయించాలి అన్నాడు. అప్పటికే మొహమాటపు సరిహద్దులను ఛేదించిన ఆమె నాకు అభ్యంతరం లేదు అని అతని బుగ్గను కొరికింది. థ్యాంక్ యూ. మరి మొదలు పెడతావా? ఆమెను వదిలి అక్కడ ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చున్నాడు. సుభద్ర అతని ఒళ్ళంతా నీటితో తడిపింది. ఒళ్ళంతా తడిచిందని నమ్మకం కుదిరిన తరువాత సబ్బు చేతిలోకి తీసుకుని రాయడం మొదలుపెట్టింది. మొదట పాదాల దగ్గర ప్రారంభించిన ఆమె 2 కాళ్ళని తొడలు దాకా పూర్తి చేసి ఛాతీ దగ్గరికి వెళ్ళింది. శ్రీరామ్ ఏమీ మాట్లాడడం లేదు. అంతా ఆమె ఇష్టానికే వదిలేశాడు. ఛాతీకి సబ్బు రుద్దుతున్న ఆమెకి ఆ ఛాతీ మీదున్న రోమాలు గిలిగింతలు పెట్టసాగాయి. ఆ గిలిగింతల్ని పులకింతలుగా ఆస్వాదిస్తూ ఆరోహణని కొనసాగించింది. నురగతో నిండిన ఆమె చేయి అతడి ఉదరాన్ని దాటుకుని రహస్య స్థానానికి చేరువ కావడంతో అతనిలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. ఆమెను కిందకి లాగేసి ఆమెను తనకి ఆసరాగా చేసుకున్నాడు. చుట్టూ నీటి తడి, ఒంటిమీద సబ్బునిధి. ఆమె చేతులు అతని వీపు మీద నుంచి జారిపోతున్నాయి. అతను ఆమె మీద నుంచి జారిపోతున్నాడు. ఆ జారిపోవడాన్ని శ్రమలేని ఊయలగా మార్చుకున్నారు. ఈ విశాల విశ్వాన్ని విస్మరించి విహరించడం మొదలుపెట్టారు. ఏమండి? సుభద్ర పరవశంగా పిలిచింది. ఆ పిలిచిన ఆ పెదవుల్ని కొరికాడు. నాకు ఇదివరకటి కంటే ఇప్పుడే బాగుంటుంది. మనం వయసులో ఉన్నప్పుడెప్పుడు నాకింత తృప్తి కలగలేదు. ఈ వయసులో ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఆమె మాటలు ఎంతో హాయిగా ఉన్నాయి. అతను ఆ విషయం గురించి గత కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాడు. తమలోని మార్పుకి కారణాలు వెతుకుతున్నాడు. అందువల్ల సమాధానం చెప్పడం కష్టమనిపించలేదు. అవును శుభ, అప్పుడు మన మెదడు నిండా బాధ్యతల అడ్డుగోడలు, ఇంటి ఇరుకుతనపు ఆటంకాలు. ఇప్పుడు అడ్డుగోడలు, ఆటంకాలు ఏమీ లేవు. అంతేకాక వయస్సులో ఉన్నప్పుడు ఎంతో త్వరగా ప్రయాణానికి సిద్ధమవ్వడం
అంతే త్వరగా గమ్యాన్ని చేరుకోవడం జరిగేది. వయస్సు పెరిగే కొద్దీ ప్రారంభం ఆలస్యం అవుతున్నా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది. అందుకే మనకి ఎక్కువ తృప్తినిస్తుంది అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. శృంగార సాగరంలో మునిగిపోవడం వల్ల ఆలస్యంగా బయలుదేరారు. బయలుదేరబోతుండగా ఫోన్ రింగ్ అయింది. అటువైపు శ్రీరామ్ తమ్ముడు మోహన్ వచ్చే నెల 9వ తారీఖు గృహప్రవేశానికి నిర్ణయించినట్లుగా చెప్పాడు. మోహన్ గృహప్రవేశం గురించి విన్న శ్రీరామ్, సుభద్రలు స్తబ్దుగా ఉండిపోయారు. గతంలో సంతోషాన్ని కలిగించిన ఆ వార్త ఇప్పుడు సంతోషాన్ని కలిగించడం లేదు. మోహన్ సిటీలోనే 3 బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు కట్టడం పూర్తయ్యాక తనని ఎంతో కష్టపడి చదివించిన అన్న వదినల్ని కూడా వచ్చి తనతో పాటే ఆ ఇంట్లో ఉండమని కోరాడు. ఆ కోరికని వాళ్ళు ఆనందంగా అంగీకరించారు కూడా. కానీ తీరా ఇల్లు పూర్తయి గృహప్రవేశానికి రోజులు దగ్గర పడడంతో ఆనందం కలగకపోగా ఏదో తెలియని ఇబ్బంది అనిపిస్తోంది. రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారన్న మాటే గాని ఆ వాతావరణాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. బేరర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏమండి, మోహన్ వాళ్ళింటికి వెళదామంటారా? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగింది సుభద్ర. ఆమె గొంతులో జీవం లేదు. శ్రీరామ్ గాఢంగా శ్వాస పీల్చి వదిలాడు. ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవడం అతనికి కష్టం కాలేదు. వద్దు సుభ, మనం మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. మనం అక్కడికి వెళితే మన జీవితంలో కొత్తగా ప్రవేశించిన ఈ వసంతాన్ని కోల్పోతాం. ఎన్ని ఆధునిక సదుపాయాలున్నా అక్కడ మనం ముసలివాళ్లలాగా మసులుకోవలసిందే. స్వేచ్ఛని కోల్పోవలసిందే. మనం అక్కడికి వెళ్ళొద్దు. రాక వచ్చిన ఈ వసంతాన్ని కాలదన్నుకోవద్దు. నేను మోహన్కి నచ్చజెప్తాను, సరేనా? ఆ నిర్ణయం తీసుకున్నాక అతని మనసు తేలికపడింది. భర్త నిర్ణయం విన్నాక సుభద్ర మనసు తేలికపడింది. ఇద్దరు మనసుల్లోని ఇబ్బంది ఆవిరైంది. పెళ్లి రోజుని ఆస్వాదించడం మళ్ళీ మొదలుపెట్టారు. తమ జీవితంలో ప్రవేశించిన కొత్త వసంతాన్ని ఒడిలోకి తీసుకున్నారు.